Audio Jungle. Audio Jungle. రోమీలకు రాసిన పత్రిక అంటే రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాయబడింది కాబట్టి ఆ పేరుతో పిలువబడింది అనమాట. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎఫెసీ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడానికి అనగా పరిశుద్ధులకి సహాయం చేయడానికి 20 అధ్యాయం మొదటి నుంచి అపోస్తుల కార్యము 20 అధ్యాయము. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన అద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట అది మాసిదోనియాకి ఎందుకు బయలుదేరారంటే మాసిదోనియాకి అలాగే మొదటి కొరింథీ పత్రిక రాశారు కదా, మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక రాశారు కదా. రెండో కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో పరిశుద్ధుల యొక్క సందాకి అంటే యెరూషలేములో ఉన్న బీదలకు సహాయం చేయడానికి అక్కడ ధనం కలెక్ట్ చేయడానికి వెళ్ళారు. ఆయన ధనం కలెక్ట్ చేయడానికి వెళ్తే అక్కడ నుంచి అంటే చూడండి ఒకసారి 8వ అధ్యాయం చూడండి, రెండో కొరింథీ పత్రిక. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను. ఎలానగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను. అది కాబట్టి ఎవరికి సహాయం చేయటానికంటే యెరూషలేములో ఉన్న పేదలకి సహాయం చేయటానికి మాసిదోనియాలో ఉన్న సంఘము యెరూషలేములో సహాయం చేయడానికి కొంత ధనం పోగు చేసిందంట. మీకు అర్థమైందా? ఆ ధనం కలెక్ట్ చేసుకుని కొరింథీకి వెళ్ళి అక్కడ కూడా కలెక్ట్ చేసుకుని యెరూషలేముకి వెళ్ళటానికి ఆయన ప్రయాసపడుతున్నారు అనమాట. అప్పుడు ఆయన గ్రీసునకు వచ్చాడు. అప్పుడు చూడండి అక్కడ 2వ వచనం, అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 2వ వచనం. మాసిదోనియాకు వెళ్ళాడు కదా. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాడు. అతను అక్కడ 3 నెలలు గడిపి వాడ ఎక్కి సిరియాకి వెళ్ళాలనుగా అతని విషయమే యూదులు కుట్ర చేసినందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల ఈ గ్రీసు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక గ్రీస్ అంటే ఆ కొరింథీ ప్రాంతం అన్నమాట. అది ఆ మాసిదోనియా నుంచి కొరింథీకి వచ్చాడు కదా డబ్బులు కలెక్ట్ చేయడానికి. వచ్చిన తర్వాత ఈ కొరింథీ ప్రాంతానికి దగ్గర ప్రాంతమైన కొరింథీ ప్రాంతంలో ఓడల రేవు ప్రాంతమైన కెంక్రేయ పట్టణంలో ఒక సహోదరి రోమాలో బంధువులు ఉంటే ఆ బంధువుల దగ్గరికి వెళ్ళటానికి వెళ్తున్నప్పుడు ఈ పత్రికని ఆమెకి ఇచ్చి పంపించాలన్నమాట. రోమపత్రిక 16 అధ్యాయం మొదటి వచ్చింది. రోమపత్రిక 16 అధ్యాయం మొదటి వచ్చింది. సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని అది చూసారా, రోమా స్థానిక సంఘానికి సిఫారసు చేస్తున్నాడు ఆయన. ఏమని? పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెకు సహాయం చేయండి అని చెప్తున్నారు అన్నమాట. పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెకి ఏం చేయండి? సహాయం చేయండి. ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్నాయా? ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు ఏమై ఉందంటే సహాయకురాలే. కాబట్టి రోమాకి వెళ్తున్నప్పుడు ఆమెకి కేంక్రేకి మరి కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు కదా ఆయన. గ్రీస్కి వెళ్ళాడు కదా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన రోమా పట్టణానికి వెళ్తున్న ఆ ఫీబే అనే సహోదరికి ఈ పత్రిక ఇచ్చి పంపించారన్నమాట. అయితే మీకు అర్థం రోమపత్రిక అక్కడే 15 అధ్యాయం తీయండి. మీకు అర్థం అవడానికి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నన్ను ఇబ్బంది లేదు. రోమపత్రిక 15 అధ్యాయము
రోమపత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఈ హేతువు చేతను ఈ హేతు చేతను మీ వద్దకు రాకుండా ఆటంకము కలిగి నాకు అనేక పర్యాయాలు ఆటంకం కలిగింది. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించాల్సిన భాగం లేదు గనక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి అంటే రోమా ప్రాంతానికి వెళ్ళాలని అనేక సంవత్సరాల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ సహవాసంలో కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడదని నిరీక్షిస్తున్నాను. జాతకు ఇవ్వండి 25 వచ్చిన జాతకు పెట్టుకోండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్తున్నాను. అది చూసారా, ఇప్పుడైతే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేముకి వెళ్తున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో వేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును, అది చూసారా, మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము సందావేయ. అది అర్థమైందా? ఇప్పుడు మాసిదోనియాకి వెళ్ళాడు వెళ్ళలేదు ఆయన? అపోస్తలుల 20వ అధ్యాయంలో మాసిదోనియా వెళ్ళాడు వెళ్ళదా? వెళ్ళాడు ఆయన. మాసిదోనియాకి వెళ్ళాడు, కొరింథీ. ఈ మాసిదోనియాలో కొంత ధనము సంఘాలది, కొరింథీలో వాళ్ళు పోగు చేసిన కొంత ధనము ఈ పట్టుకుని ఆయన ప్రయాణం యెరూషలేముకి వెళ్తున్నాడు అనమాట. యెరూషలేముకి వెళ్ళే ముందు ఈ కేంక్రేయ ఓడలు రేవు అనమాట, కొరింథీ ప్రాంతపు వాడ. ఆ కేంక్రేయ పట్టణంలో ఆయన ఏం చేశాడంటే రోమాకి ఒక లెటర్ రాసి పంపించాడు అనమాట. రోమా పత్రికను రాసి పంపించాడు అనమాట. రోమాలో ఉన్న స్థానిక సంఘానికి, క్రీస్తు సంఘానికి పత్రిక రాసి పంపించారనమాట. నేను అందుకే ఇప్పుడైతే పరిశుద్ధుల కొరకు పరిచయం చేసి యెరూషలేముకి వెళ్తున్నాను అన్నాడు వాళ్ళతోటి. అంటే నేను ఇప్పుడు రాలేకపోతున్నాను రోమాకి, నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను అని చెప్పాడు అనమాట. అయితే ఈయన ఎప్పుడు కూడా రోమా ప్రాంతంలో ఇప్పుడు చూడండి, మనము అపోస్తలుల కార్యంలో ఇంచుమించు 13 గల్తీ పత్రిక, అంటే ఆయన గల్తీ ప్రాంతంలో పనిచేశాడు కాబట్టి గల్తీ పత్రిక చదివాం. అలాగే కొరింథీ ప్రాంతంకి వెళ్ళాడు కదా ఆయన, తెస్సలోనిక ప్రాంతంకి వెళ్ళాడు కదా, తెస్సలోనిక ప్రాంతం వెళ్ళి తెస్సలోనికలో సంఘం కట్టి ఆ తెస్సలోనిక పత్రికలు రాసిన సంగతి మనం చదివాం. ఏమన్నా చదువుకొస్తున్నాం కదా. తర్వాత ఆయన కొరింథీ ప్రాంతం 18వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో కొరింథీ ప్రాంతానికి వెళ్ళి ఆ కొరింథీలో ఉన్న స్థానిక సంఘాలకి 2 పత్రికలు రాసిన సంగతి మనం కూడా చదివాం. ఏమన్నా అవునా కాదా? కాబట్టి ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి అపోస్తలుల 19వ అధ్యాయంలో ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి తిమోతి పత్రిక, ఎఫెసీ ఎఫెసీలో సంఘం కట్టి తిమోతి మొదటి పత్రిక, ఎఫెసీ పత్రికని రాసిన సంగతి కూడా మనం స్టడీ చేసాం. అవునా కాదా? అలాగే ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో సంఘాన్ని కట్టి ఆ సంఘం యొక్క లోపాలను దిద్దడానికి ఆయన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశారనమాట, ఈ పత్రికల్ని రాశారనమాట. అలా అయితే రోమాలో స్థానిక సంఘము ఈయన కట్టలేదు. ఎవరు? పౌలు గారు. మొదటి అధ్యాయం రోమపత్రిక కట్టడం అంటే స్వార్థ నుంచి ఏర్పాటు చేయడం అన్నమాట. రోమపత్రిక 1వ అధ్యాయము 13 సహోదరులారా 13వ వచనం చూడండి ఒకసారి. నేను ఇతరులైన అనుజనులలో ఫలము పొందినట్లు, చూడండి సహోదరులారా, ఇతరులైన అనుజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని, మీలో కూడా ఫలమేదైనను పొందాలని అనేక పర్యాయాలు మీ అద్దకు రానుద్దేశించను కానీ ఇదివరకు ఆటంకపరచబడింది. కాబట్టి ఇదివరకు నేను ఆటంకపరచబడ్డాను. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సరిపోతుంది. కాకపోతే ఈయన ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకు కనపడలేదు. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా ఆయన ప్రాంతానికి వెళ్ళినట్టు కనపడలేదు. అయితే అనుజనుల్లో సువార్త చెప్తున్నాడు ఈయన. అయితే మరి రోమాలో సంఘంలో పరిస్థితులు ఈయనకి ఎలా తెలుసు? రోమాకి వెళ్ళకుండా రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి సంబంధించిన ఈ అన్యులు యూదులనే భేదం అనేది ఆ లోపం ఆయనకి ఎలా తెలుసు అంటే చూడండి 18వ అధ్యాయం అపోస్తలుల 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిలలో అక్కడి నుంచే వచ్చారు. చూడండి రోమపత్రిక 18వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు క్షమించు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆ తర్వాత
పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమాను విడిచి ఆజ్ఞాపించినందున ఎట్లా అన్న రోమాను ఒకటే అదైనా రోమా నుంచి కొత్తగా వచ్చారంట. అంటే రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు అక్కడ సభ్యులు కాబట్టి వాళ్ళు రోమా నుంచి కొంతమంది వెళ్ళిపోవాలని చెప్పారంట. ప్రభుత్వపరమైనవి వాళ్ళు ఏం చేశారంటే కొరింథీ ప్రాంతానికి వచ్చి నివాసం చేశారు. అప్పుడు పౌలు గారేమో ఏథెన్స్ నుంచి వాళ్ళ దగ్గర కొన్ని వారాలైనా ఉన్నారంట. ఇప్పుడు రోమాలో ఉన్న స్థానిక సంఘ పరిస్థితులన్నీ ఎలా తెలుసు పౌలు గారికి? అకుల ప్రిస్కిల్లాల ద్వారా తెలుసు అనమాట. అందుకనే రోమపత్రిక 16వ అధ్యాయంలో రోమాలో అంటే అక్కడ పరిశుద్ధులైన అకుల ప్రిస్కిల్లాలు కూడా వందనాలు చెప్తారు చూడండి. అక్కడ రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి అంటే ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? రోమాలో ఉన్నారనమాట. అంటే రోమా నుంచి వాళ్ళు కొరింథీ ప్రాంతానికి గ్రాసం కోసం వచ్చారు. అర్థమైంది కొంత అంటే వచ్చి పౌలు గారితో కలిసి పనిచేశారు. పౌలు గారు అలాగే ఈ అకుల ప్రిస్కిల్లాలో ఫ్యామిలీ కలిసి పనిచేశారు దేవుని పని. అక్కడ వాళ్ళ పరిచయం అనమాట. అక్కడ రోమాలో ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళ పౌలు గారికి తెలిసినాయి అనమాట. మీకు అర్థమైందా? తెలిసినందువల్ల ఆయన రోమాలో ఉన్న అకుల ప్రిస్కిల్ల నా జత పనివారు అన్నాడు చూడండి. అక్కడ క్రీస్తు యేసునందు నా జత పనివారని ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి అనమాట. అలాగే రోమాలో ఈయనకి బంధువులు కూడా ఉన్నారండి. ఎవరికి? పౌలు గారికి కూడా. 11వ వచనం చూడండి. చూసారా? అంటే ఒక అకుల ప్రిస్కిల్లాల ద్వారా తెలుసుకోవడమే కాకుండా ఆయన బంధువులు కూడా ఉన్నారంటే రోమాలో. ఎవరున్నారండి? ఆయన బంధువు. చూడండి, నా బంధువుడగు హెరోదియాయోనుకు వందనాలు. అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి చాలామంది తెలిసినట్టున్నారండి. అందుకే నార్కిస్ ఇంటి వారిలో ప్రభునందు ఉన్న వారికి వందనాలు, ప్రభునందు ప్రయాసపడుతున్న త్రుఫైనాకును త్రుఫోసాకును వందనాలు, ప్రియురాలకు పెర్సిస్నకు వందనాలు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను, ప్రభునందు ఏర్పరచుకున్న రూపునకు వందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకు చెల్లి, క్షమించాను ఆమె నాకు తల్లి అని చెప్పేసి చాలామంది పేర్లతో సహా మాట్లాడాడు అనమాట. అదైనా చాలామంది పేర్లతో కూడా ఆయన మాట్లాడాడు. అంటే రోమాలో ఉన్న స్థానిక సంఘ పరిస్థితులు ఎలా తెలుసుకుని ఉండొచ్చు ఆయన? ఒకటి అకుల ప్రిస్కిల్లాలో, లేదంటే ఆయన బంధువులు ఉన్నారు, లేదంటే ఆయన బంధువులు ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడు కూడా రోమాకి వెళ్ళినట్టుగా మనకు లేదు. అయితే మరి పౌలు గారు 13వ అధ్యాయానికే కదా మన పరిచయం, అవునా? 9వ అధ్యాయంలో మార్పు చెందారు. ఏంటంటే 13వ అధ్యాయం నుంచే సంఘాలు కట్టడం ప్రారంభించారు. ఇవి అపోస్తలుల 13వ అధ్యాయంలో. మరి అపోస్తలుల 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం ఏమో 3 అధ్యాయాలేమో మొదటి సువార్త ప్రయాణంలో గలతీ ప్రాంతం అంతా తిరిగారు. ఎక్కడ రోమాకి వెళ్ళినట్టు ఉంది? లేదు. తర్వాత రెండో సువార్త ప్రయాణంలో ఫిలిప్పి, తెస్సలోనికా, ఏథెన్సు, కొరింథీ ఈ ప్రాంతాలకు వెళ్ళారు. మరి అక్కడ రోమాకి వెళ్ళినట్టు ఉందా? లేదు. ఆ తర్వాత ఎఫెసీ, ఏదో ఈ ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల 20వ అధ్యాయంలో అప్పటికే రోమాలో స్థానిక సంఘం ఉంది కదా. పౌలు గారు కలిసేటప్పటికే, పౌలు గారు అకుల ప్రిస్కిల్లా కలిసేటప్పటికే రోమాలో ఏముంది? మరి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మరి. అదనమాట. అయితే మరి ఎవరు కట్టి ఉండొచ్చు సంఘాన్ని అంటే మనకి స్పెసిఫిక్గా వెళ్ళి పలానా ఆయన సంఘాన్ని కట్టారని లేదు. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మాత్రం రోమా నుంచి యెరూషలేముకి వచ్చారంటండి. అపోస్తలుల 2వ అధ్యాయంలో యూదులైనటువంటి వాళ్ళు. అక్కడ మనకు ఆధారం అంటే కొంత మనం గ్రహించడానికి కొంత ఆధారం ఉందన్నమాట. మనం 2వ అధ్యాయం 5వ వచనంలో డైరెక్ట్ 10వ వచనంకి వచ్చేయండి. కురేన దగ్గర
లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, ఆ, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, రోమా నుంచి వచ్చారంటండి. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము ఉమ్, వేరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం అదనమాట. కాబట్టి స్థానిక సంఘం ఏర్పడడానికి ఇక్కడ అక్కడ ప్రతి సంవత్సరానికి జరిగే 3 పండుగలకే యూదులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారన్నమాట. ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు రోమాలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నివసించాలంటే కొన్నాళ్ళు. అర్థమైందా? ఏదేమైనా సువార్త వెళ్లకుండా సంఘం కట్టుబడే అవకాశం లేదు. అందువల్ల అపోస్తులు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అందువల్ల పౌలు గారు కాకుండా అపోస్తులు ఎవరి ద్వారానైనా సరే అక్కడ ఏర్పడి ఉండొచ్చు. ఏదేమైనా సువార్త వెళ్లకుండా మాత్రం సంఘం కట్టబడడానికి అవకాశం లేదు. అది గమనించాం. ఓకేనా? అర్థమైందా? పౌలు గారు ఎప్పుడు వెళ్ళి సంఘాన్ని కట్టలేదు. ఆయన ఆల్రెడీ పౌలు గారు సువార్త ప్రయాణంలో ఉంటుండగానే అక్కడ ఆల్రెడీ రోమా నుంచి అకుల ప్రిస్కిలాలు వచ్చి అప్పటికే సంఘం ఉంది. అప్పుడే వాళ్ళు రోమా నుంచి వచ్చారు. అర్థమైందా? రోమాలో అక్కడ ఆ ప్రాంతాల నుంచి వచ్చారన్నమాట. కాబట్టి స్థానిక సంఘం ఏర్పడడానికి అపోస్తుల కార్యం మనకు ఒక ఆధారం ఉంది. అర్థమైందా? అక్కడ అపోస్తుల ద్వారా, మిగతా అపోస్తుల ద్వారా ఎవరి ద్వారైనా అక్కడ స్వార్థ వెళ్ళొచ్చు. అయితే అక్కడ యూదులు ప్లస్ అన్యులు కూడా ఇద్దరు కూడా రక్షించబడి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే యూదులు, అన్యులు ఇద్దరు కూడా బాప్తిసాలు పొంది క్రైస్తవులు అయ్యారనమాట. అయితే యూదులు, అన్యులు కూడా క్రైస్తవులు అయినప్పుడు సర్వసాధారణంగా మనకు కూడా కొద్దిగా పరిస్థితి తెలుస్తుంది, మనకు అవగాహన ఉంటుంది. ఏంటో తెలుసా? ఒక 2 కమ్యూనిటీ అంటే ఒక 2 క్యాస్ట్లు ఇద్దరు బాప్తిసాలు పొందారనుకోండి. క్యాస్ట్ అంటే అర్థమైందా మీకు? ఒక 2 క్యాస్ట్లో అంటే ఒక 2 క్యాస్ట్లో ఒక ఊర్లో 2 క్యాస్ట్లో ఇద్దరు కూడా బాప్తిసం పొంది ఒక చర్చ్ బిల్డింగ్ దేవుణ్ణి ఆరాధిస్తాకి వెళ్తున్నారు. బాప్తిసాలు పొందారు అందరూ. వాళ్ళ మధ్యన ఎంతో అంతో కొంతో ఏముంటుంది? భేదం ఉంటుంది. ఏముంటుంది? వీళ్ళ మనోళ్ళు కాదు, వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళ మనోళ్ళు కాదు. అర్థమైంది? వీళ్ళు ఎవరు కాదు, మనోళ్ళు కాదు అని చెప్పేసి ఎంతో కొంత ఏముంటుంది? భేదం ఉంటుంది. కాబట్టి అలాంటి భేదం ఉండకుండా భేదాన్ని తీసేయటానికి కోమలు ఈ పత్రిక రాయబడింది. ఇది సుమారుగా క్రీస్తు అపోస్తలుల 20 అధ్యాయం కాబట్టి సుమారుగా 57 కానీ 58 కానీ క్రీస్తు 57 కానీ 58 కానీ ఈ పత్రిక రాసి ఉండొచ్చు అనమాట. సుమారు అనమాట 57 కానీ క్రీస్తు 58 కానీ. ఎందుకంటే మీకు చెప్తాను, అపోస్తలుల కార్యం అంతా చరిత్ర 30 సంవత్సరాల చరిత్ర. అపోస్తలుల కార్యం అంతా ఎంత? 30. ఈ 30 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు పౌలు గారు యెరూషలేములోకి వెళ్ళినట్టునే బంధించబడతాడు. యెరూషలేం వెళ్ళినట్టునే ఏమవుతాడైనా? జైలు పెట్టేస్తారు ఆయన్ని. ఎందుకంటే పండుగలో కొద్ది అల్లరి జరుగుతుంది. ఈ పౌలు అనేవాడు అన్ని జైలు దేవాలయాలకు తీసుకొచ్చేయడని చెప్పేసి వాళ్ళు గొడవ పెట్టేసి ఈ 2 సంవత్సరాల్లో కైసర ప్రాంతంలో జైల్లో ఉంటాడు. కాబట్టి రోమా జైల్లోకి వెళ్ళక ముందు 2 సంవత్సరాలు అంటే క్రీస్తు 61లో మనకి తిమోతి పత్రిక, ఎపిసి పత్రిక రాయబడింది కదా. జైల్లో ఉండి అదొక 2 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 61, 62కి 4 సంవత్సరాలు తీసేయండి. ఎంత ఉంటుంది? 62 అనుకోండి. ఏది ఎపిసి పత్రిక రాస్తా. ఎపిసి పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నాడు ఆయన? 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎక్కడ? అక్కడ రోమా జైల్లో. అపోస్తలుల 28 అధ్యాయంలో రోమా జైల్లో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ముందుకు వస్తే మనం కైసర్లో 2 సంవత్సరాలు ఉండిపోతాం. 25, 26 అధ్యాయులు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు తీసేయండి. 62లో క్రీస్తు 62లో 4 సంవత్సరాలు తీసేయండి. ఆయన 57 కానీ 58 కానీ. అది ఉజ్జాయింపుగా చెప్తాను అనమాట. అర్థమైందా? కాబట్టి రాయబడి కాలం అది. అయితే పౌలు గారు మాత్రం అక్కడ స్థానిక సంఘానికి అక్కడ ఆయన వెళ్ళినట్టుగా మనకి కనిపించదు. అందువల్ల అయితే ఎందుకు రాయబడింది ఇది మనకు చాలా ప్రామాణికం కదా. ఈరోజు కూడా మనకు అవసరం. రోమపత్రిక ఎందుకు రాయబడింది? రోమపత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. యూదులకు మాత్రమే దేవుడా
అన్యజనులకు దేవుడు కాదా? యూదులకు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా అంటే అర్థం ఏంటి? యూదులకే దేవుడా, అన్యజనులకి దేవుడు కాదా? ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే కదా. మరి యూదులకైనా దేవుడు, అన్యజనులు కాదా అంటే మొత్తం మీద ఏముంది? మొత్తం మీద భేదం ఉంది. ఆ భేదాన్ని తీసేయటానికి ఆయన చూడండి మళ్ళా ఆ అపోస్తలుల క్షమించి రోమపత్రిక 10 12 చూడండి. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము చూసారా? ఏముందన్నమాట అక్కడ? భేదం ఉందన్నమాట. ఏముందండి అక్కడ? భేదం ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, భేదం లేదు, భేదం లేదు. భేదం ఉండకూడదు కూడా. ఉండొచ్చండి? క్రైస్తువులు అయిన తర్వాత భేదాలు ఉండొచ్చా? ఉండకూడదండి. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, ఒక ప్రభువే అందరికీ భేదం ఉండకూడదండి. లోకంలో భేదం ఉంటుంది, రాజకీయంలో భేదం ఉంటుంది, లోక సొంత మతాల్లో ఏముంటుంది? భేదం ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళు భేదం ఏముంటుందండి? మార్గం క్రీస్తు అనే మార్గంలో నడిచే వరకు భేదం ఏముంటుందండి? ఇంకా క్రీస్తు అనే మార్గంలో నడిచే వరకు భేదం ఏముందండి? ఇంకా అందుకని ముందు మనకి అదే క్రైస్తవుల్లో భేదం అనేది ఉండకూడదు. అది ఏముండకూడదండి? భేదం అని ఉంటే ఏం సహాయం చేస్తాం? భేదవాడికి సహోదరులకి ఏం సహాయం చేయగలుగుతామండి? చేయగలుగుతామా? కాబట్టి భేదం ఉండకూడదండి. నేను అర్థం లేదా? కాబట్టి దేవుడు అందరికీ దేవుడే కానీ అవునా? యేసుప్రభువు వారు అందరికీ ప్రభువా? కొందరికైనా? మరి అందరికీ ప్రభు అయినప్పుడు భేదం ఏముంది? ఇంక అందులో దేవుడు ఒక్కడే, అన్యులకి యూదులకి మొత్తం సమస్త జనానికి అందులో భేదం లేదు. యేసుప్రభు వారు కూడా అందరి కోసం వచ్చి ప్రాణం పెట్టారు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినప్పుడు మరి భేదం ఏముంది? ఇంకా అందరికీ ప్రభు అయినప్పుడు భేదం ఏముందండి? అదండి. అందుకని అదైందా? కాబట్టి ఈ పత్రిక ఎందుకు రాయబడిందంటే భేదం, అన్యుల మధ్య యూదుల మధ్య ఉన్న భేదాన్ని తీసేయటానికి రాయబడింది. అర్థమైందా? కాబట్టి సువార్త రక్షించేదే. సువార్తలో రక్షించే శక్తి ఉంది. ఎవరికి? యూదులకి అన్యులు కూడా. ముఖ్య వచనము రోమపత్రిక 1:15-16 కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. చూసారా? రోమాలో సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఇక ఆయన అంతకుముందు వెళ్ళలేదనమాట. వెళ్ళినా సువార్త చేయలేదు. కాబట్టి నేను కూడా రోమాలో కూడా సువార్త చేయాలనుకుంటున్నాను అన్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఎలాగనగా చూసారా? నమ్మే ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా అది ఏం కలగజేయడానికి? రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి ఉంది. అంటే మానవులందరినీ దేవుడు ఎలా కలపాలనుకున్నాడంటే యేసుప్రభు వారి ద్వారా. అర్థమైంది? కాబట్టి యూదుల్ని యూదులు అన్యుల్ని ముట్టుకోరు. యూదులు అన్యులు ఏం చేయరు? ముట్టుకోరు. పౌలు గారు పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు అన్యుల్ని అంటే మేము ముట్టుకోవడం యూదుడికి ధర్మం కాదు కదా అంటాడు. అందుకనే సమరీయులు యూదులతో సాంగత్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ నీళ్ళు తాగరు. అంటే వాళ్ళు నీళ్ళు తాగుతారు కానీ వీళ్ళ గిన్నెల్లో తాగుతారు. ఎవరు? యూదులు. ఈ భేదం ఉందన్నమాట. ఇప్పుడు యేసుప్రభు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? మానవ జాతి అంతటిని కూడా ఏకం చేయాలన్నమాట. ఏకం చేయటం కోసం భేదం అనే వద్దు. స్వార్థ అనేది, సిలువను కూర్చున్న వార్త అనేది యూదుని రక్షిస్తుంది, అన్యుని రక్షిస్తుంది. అంటే యేసుప్రభు వారు ఎవరి కోసం ప్రాణం పెట్టారు? మానవ జాతి యావత్తు కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది యేసుప్రభు వారు అని అంటే పాపం అనేది ఒక మనుషుని ద్వారా ప్రవేశించి మనుషులందరినీ పాపం చేస్తూ ఉన్నారు. రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించనో అలాగుననే జాగ్రత్త పెట్టుకోండి. ఎవరంటే ఎవరు పాపం చేయారంట? అంటే ఆదాము పాపం చేశాడు, అందరూ పాపం చేసుకుంటూ వస్తున్నారు. అది
అదైనా ఆదాం పాపం చేశాడు. ఆదాం లాగే అందరూ కూడా ఏం చేస్తున్నారు? అందరూ పాపం చేస్తూ వస్తున్నారు. అందరూ పాపం చేశారు, పాపం చేస్తూనే ఉన్నారు. కొంతమంది రక్షించబడ్డారు, అది తర్వాత. కాబట్టి ఆదాం పాపం చేశాడు. అలాగే మనుషులందరూ పాపం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అందరూ మరి పాపం చేసిన వాళ్ళందరూ దేవుడు దూరం అవ్వాలి కదా. రోమపత్రిక మనకు 6వ అధ్యాయంలో చెప్పాడు కదా 23లో, ఏలైనగా ఏ మరణం ఇది? ఆత్మీయ మరణం అన్నమాట. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం అన్నమాట. అంటే మనిషి భూమి మీద యవ్వన వయసుకు వచ్చిన తర్వాత పాపం చేయడం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో అతను దేవుడికి దూరం అయిపోతున్నాడు. కాబట్టి ఆదాము పాపం చేసి ఎలా దేవునికి ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయాడో అలాగే మనుషులందరూ పాపం చేయడం వల్ల మనుషులందరూ కూడా పాపలే దేవుని దూరం అయిపోయారు. మరి పాపంలో సమానమా కాదా అందరూ? అప్పుడు చెప్పాడు అనమాట, యూదులు ఎలా పాపం చేస్తున్నారో అన్యులు ఎలా పాపం చేసుకుంటూ వస్తున్నారో చెప్పుకొచ్చాడు అనమాట అండి. 1-2 అధ్యాయాల్లో అన్యులు ఎలా పాపం చేస్తున్నారో యూదులు ఎలా పాపం చేస్తున్నారో చెప్పుకొచ్చాడు. మరి వీళ్ళిద్దరికి యేసుప్రభు రక్తం అవసరమా కాదా? మరి అప్పుడు అతిశయపడాల్సిన అవసరం ఏముంది? భేదం ఎందుకు? ఇంకా నువ్వు అన్యుడు పాపం చేశాడు, యూదుడు పాపం చేశాడు, ఇద్దరు పాపలు, ఇద్దరికి ప్రతిఫలం ఏంటి? మరణం. ఈ మరణం నుండి రక్షించడానికి యేసుప్రభు వచ్చారు. మీ అపరాధాల చేత మీ పాపాల చేత చచ్చిన వారే అన్నాడు ఎఫెసీయులకు 2:1లో. మరి పాపం చేసినట్టు వాళ్ళు చనిపోతున్నారంటే దేవుని దూరం అయిపోతున్నారు. ఈ దూరం అయిపోయిన వాళ్ళందరినీ దేవుడు యేసుప్రభు ద్వారా తనతో సమాధానపరచుకోవడానికి ఆయన సిలువకు అప్పగించారు. అందువల్ల యేసుప్రభు వారు మరణం ద్వారా ప్రతి పాపికి ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. అప్పుడు పాపంలో ఇద్దరు సమానమే, రక్షణలో ఇద్దరు కూడా సమానమే. పాపం చేశారు, ఇద్దరికి పాప క్షమాపణ కలిగింది. అప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పండి? ఇప్పుడు పాపంలో సమానమైనప్పుడు రక్షణలో కూడా ఇద్దరు సమానమే. మరి ఇప్పుడు భేదం ఏముంది అందులో? కానీ ఆత్మీయ ఎదుగుదల లేనట్టు వాళ్ళు ఏం చేస్తారంటే భేదం కలగజేస్తూ ఉంటారు. ఏం కలగజేస్తూ ఉంటారో? భేదం కలగజేస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులైన మనందరం కూడా గమనించాలి. మనలో కూడా భేదం అనేది లేకుండా అందరూ దేవుని పిల్లలే అని చెప్పేసి బాప్తిసం పొందిన వాళ్ళందరినీ దేవుని పిల్లలు అని చెప్పేసి అందరినీ సమానంగా ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి. అందరినీ సమానంగా ప్రేమించడం అనేది ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. అందుకని భేదం, అన్యుల మధ్య యూదుల మధ్యలో ఉన్న భేదం తీసేయటానికి భేదం తీసేసి అందరూ కలిసి పనిచేయాలి, అందరూ కూడా ఎదగాలి ఆత్మీయంగా అని చెప్పేసి పౌలు గారు ఈ రోమాలో ఉన్న స్థానిక సంఘానికి ఈ లెటర్ రాశారన్నమాట. అయితే అమెరికాలో ఈ రోమా పత్రిక అనేది వాళ్ళ యొక్క లాలో ఒక సబ్జెక్ట్. ఇది అర్థమైందా? రోమా పత్రిక అనేది వాళ్ళ దేశమే క్రైస్తవుల దేశం కాబట్టి బైబిల్ని ప్రామాణికంగా ఎంచుకుంటారు. అందుకే ట్రంప్ కూడా ఆయన పదవిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆయన ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడైతే అది క్రిస్టియన్ దేశం కాబట్టి మీకు అర్థమైంది, క్రిస్టియన్ దేశం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అదే విధానంలో నడుస్తారు. అయితే బోధలో బట్టి కొంతమంది విడిపోయారు, కానీ మొత్తం మీద ప్రభువును గూర్చి అక్కడ ప్రకటించబడదు. అలాగా ఎలాగైతే ఈ పరిస్థితులు చూడండి, గమనించండి. అన్యులు యూదులు ఇద్దరు కూడా పాపులే. ఆ ఇద్దరు కూడా యేసుప్రభు రక్తం ద్వారా నీతిమంతులు అయ్యారు. ఇద్దరిని కూడా దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడనమాట. అందుకని వాళ్ళు ఈ సబ్జెక్టు అంటే రోమపత్రికని భాష అంటే ఈ యొక్క ఎలా ఉంటుందంటే కోర్టులో లాయర్ ఉంటాడు, డిఫెన్స్ లాయర్ ఉంటాడు. అదేనా ఆ విధానంలో పత్రిక ఉంటుంది అనమాట. అంటే ఆయనే ఆయనే లాయరు, ఆయనే డిఫెన్స్ లాయర్ అనమాట. అయితే ఇప్పుడు అన్యుడు పాపే యూదుడు పాపే అంటున్నావు, ఇంకా యూదుడికి ఉన్న గొప్పతనం ఏంటని అడుగుతాడు.
3వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో. అంటే ఆయనే ప్రశ్న వేస్తాడో ఆయనే దానికి సమాధానం చెప్తాడు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి? చూసారా ప్రశ్న? ఇద్దరు పాపులు అంటున్నావు మంచిదే, అయితే యూదుడికున్న గొప్పతనం ఏంటి ఇంకా అంటే యూదుడికి దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. అర్థమైందా? యూదుడికి దేవుడు ఏమిచ్చాడు? సందేశాన్ని ఇచ్చాడు. అంటే ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ప్రవచించారు? యూదుల్లోనే కదా. అది అర్థమవుతుందా? కాబట్టి ఇలాగ ఆయన వాదిస్తూ ఉంటాడు అనమాట. అన్యజనుడు పాపం ఎలా చేశాడో చెప్పాడు, యూదులు ఎలా పాపం చేస్తున్నారో చెప్పాడు. ఏమండి అయితే మరి అందరూ పాపులు అంటున్నారు మీరు, మరి యూదుడికి ఇంకా గొప్పతనం ఏముందని అడిగారు. యూదుడికి గొప్పతనం ఉంది ఏంటంటే యేసుప్రభు 6 నుంచి వచ్చాడు. ఏంటి అవునా? యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చారండి? యూదుల నుంచేనే కదా అత్త. మరి అది గొప్పతనమే కదా యూదులకి. తర్వాత ప్రవచనాలు వాళ్ళ పరం చేశాడు దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రవచనాలు వాళ్ళ పరం చేశాడు. అప్పుడు మరి దాన్ని ఘనతే కదా. అది ఆ విషయంలో గొప్పతనం ఉంది, కానీ పాపం చేసే విషయంలో ఇద్దరు సమానమే, యూదుడు అన్యుడు. మీకు అర్థం అవడానికి అక్కడక్కడ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. ఆ తర్వాత మనం అధ్యాయాల వారుగా చదవచ్చు. 1వ అధ్యాయం 25 వచ్చిన దేవుని సత్యాన్ని అసత్యాన్ని మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. ఎవరు? అన్యులు ఏం చేశారు? దేవుని గూర్చిన సత్యాన్ని అడ్డగించారు. అన్యులు ఏం చేశారండి? దేవుని గూర్చిన సత్యాన్ని అడ్డగించారు. దేవుని గూర్చిన సత్యాన్ని అడ్డగించారంటే దేవుడు ఆత్మస్వరూపం అయితే భౌతికమైన రూపాల్లో చేసుకున్నారు. మరి అది దేవుని కూర్చుని సత్యాన్ని అడ్డగించడమా కాదా? ఇప్పుడు దేవుడు ఆత్మ అండి, వీళ్ళేమో పక్షిని దేవుడు అంటున్నారండి, మృగాన్ని దేవుడు అంటున్నారండి, ఒక చెట్టుని దేవుడు అంటున్నారండి. అప్పుడు దేవుడు ఆత్మ అయితే భౌతికమైన రూపంలో ఎప్పుడైతే పోల్చారో అప్పుడు ఏమైంది? దేవుడు కూర్చున్న సత్యాన్ని ఏం చేశారు? వీళ్ళు అడ్డగించారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. 25వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టము అంటే సృజించబడిన దాన్ని పూజించారు. తర్వాత యూదులు ఎలా పాపం చేస్తున్నారో చూడండి. 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. యూదుడు ఎలా పాపం చేస్తున్నారో చూడండి. యూదుడు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నువ్వు దొంగిలదువా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహాలు అసహించుకుని నీవు గుళ్ళను దోసేదువా? అర్థమైనా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఏదైతే తప్పు అని చెప్పిందో ఆ పనులు చేస్తున్నారంటే వీళ్ళు. ఎవరాళ్ళు? యూదులు. మరి అప్పుడు వీళ్ళు ఎవరు? పాపులే. అది 3వ అధ్యాయంలో అన్నాడు అనమాట. 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే అందరూ పాపం చేసి 23లో చూడండి. చూడరా, పాపం చేయడంలో భేదం లేదు వీళ్ళకి. ఈయనేమో నియమాలు తెలిసి తప్పు చేస్తున్నారు, వాళ్ళేమో నియమాలు తెలియక తప్పు చేస్తున్నారు. ఏమండి? అన్యులేమో దేవుని గురించి సత్యాన్ని అడ్డగించి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో చెడు సంబంధమైన పనులు చేసి పాడైపోయారు. యూదులేమో ధర్మశాస్త్రం కూడా వెంట ఉండి పాపం చేశారు. ధర్మశాస్త్రం వెంట ఉండి కూడా ఏం చేశారు? పాపం చేశారు. అప్పుడు ఇద్దరు కూడా పాపంలో ఏం లేదు, ఏ భేదము లేదు. అందరూ అనే మాట ఇక్కడ ఎవరి గురించి? అన్యులు, యూదులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు 26వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసు రక్తం అందల విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచెను. అదైనా కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా వారి ఇద్దరిని కూడా, అంటే అన్యుల్ని యూదులను కూడా ఏం చేశారనమాట? రక్షించాడు దేవుడు. అన్యుల్ని యూదులు కూడా రక్షించాడు. దేని బట్టి రక్షించాడు? విశ్వాసాన్ని బట్ట, సున్నతిని బట్ట? అబ్రహాముని 4వ అధ్యాయంలో అన్నాడు. అబ్రహాముని ఆదికాండం 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అబ్రహాముని విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అన్నాడు.
అలాగే ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతున్నారో వారు దేవుడు ఇప్పుడు నీతిమంతుడు అంటున్నాడు. అంటే సున్నతిని బట్టి కాదు, ఈ సువార్తను నమ్మటం వల్లే ఒక వ్యక్తి ఏమవుతున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు అన్నమాట. మీకు అర్థమైంది? యేసు ప్రభు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడ్డారు. చూడండి 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం, అంటే యేసు ప్రభు వారి మరణం అనమాట. కుమారుడు అంటే యేసు ప్రభు వారు. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎలా సమాధానపరచువాడు వారమైన జీవించడం మనం నిశ్చయంగా రక్షించబడుతున్నాం. అంతేకాదు మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని పడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి ఇద్దరు కూడా పాపం చేసినట్టు వాళ్ళని ఇద్దరిని కూడా, అబ్రహాముని ఎలాగైతే దేవుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అన్నాడో, సువార్తను బట్టి ఎలాగైతే యేసు వారి మరణాన్ని బట్టి దేవుడు ఇద్దరిని కూడా, అన్యుల్ని యూదులను కూడా ఏమన్నాడు, నీతిమంతులు అన్నాడు. అంటే నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే నిర్దోషి అన్నాడు. యేసు రక్తాన్ని బట్టి పాపిని ఏమన్నాడు దేవుడు, అంటే మనం బాప్తిసంలో గతంలో చేసిన పాపాలన్నిటిని కూడా ఎలా క్షమించబడుతున్నాం అంటే నిర్దోషులమే కదా. క్షమించబడకపోతే పాపులము, క్షమించబడిన తర్వాత ఏమవుతాం, నిర్దోషులం అవుతాం. అది నిర్దోషులం అవుతాం. కాబట్టి యేసు రక్తం ద్వారా నిర్దోషులమయ్యాం కాబట్టి పాపం చేయకుండా ఉందాము అని 6వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము, కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా, అట్లని రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలా జీవించదుము, పాపం చేయొద్దు, ఇంకా పాపం చేయొద్దు. యేసుప్రభు వారు ఎలాగైతే చనిపోయి సమాజపడి తిరిగి లేపబడ్డారో మనం కూడా పాపంలో చనిపోయి లేపబడాలి. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలా జీవించదము. క్రీస్తులోని బాప్తిసం పొందిన మనం అందరూ ఆయన మరణంలోని బాప్తిసం పొందిన మీరు ఎరగరా. పాపం విషయమై చనిపోయాము కాబట్టి ఇంకా పాపం చేయకుండా ఉందాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని ఎరుగుదుము, అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధమే ఉన్నాను. పాపం నుంచి ఎలా విడుదల పొందారో, పాపం మానేయమన్నాడో, అలాగే ధర్మశాస్త్రం ఉన్నా కూడా నేను యూదునైనా అదే బెన్యామీన్ గోత్రంలో ఉన్న పౌలు గారు, నేను కూడా పాపానికి అమ్మబడ్డాను, పరిచయున్నే కానీ పాపానికి అమ్మబడ్డాను. అర్థమైందా? అందువల్ల పాపం నుంచి విడిపించలేని ధర్మశాస్త్రం నుంచి కూడా నేను బయటకు వచ్చేసాను అని అర్థం. పాపం నుంచి విడిపించలేని ధర్మశాస్త్రం నుంచి కూడా నేను ఏమయ్యాను, బయటకు వచ్చాను. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు ద్వారా రక్షణ పొందారు. అందుకే చెప్పాడు అనమాట 8వ అధ్యాయం మొదట్లో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాపం వల్ల శిక్ష వస్తుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో పాపక్షమాపణ నిమిత్తమో, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్ష లేదు. పాపం వల్ల వచ్చిన శిక్ష లేదు, ధర్మశాస్త్రం వల్ల వచ్చిన శిక్ష కూడా లేదనమాట. అంటే యేసుప్రభు వారు పాపం వల్ల వచ్చిన శిక్షను తీసేశారు, ధర్మశాస్త్రం వల్ల వచ్చిన శిక్షను కూడా ఏం చేశారు, తీసేసి యేసుప్రభు వారి ద్వారా దేవుడు ఏం చేశాడంటే అందరినీ క్షమించాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆత్మ సంబంధులుగా బ్రతకమని చెప్పాడు అనమాట. 14వ వచనం. అంటే ఇప్పుడు కొత్త నిబంధన చేత అని అర్థం అనమాట. అప్పుడు మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు కదా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన మాటలో, పరిశుద్ధాత్ముడు చేత రాయించబడిన మాటలో మనకు రాయించి ఉంచాడు కదా ఇప్పుడు. అందుకని దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్న వాళ్ళందరూ దేవుని కుమారులే పొందరు. అంటే ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళందరూ ఎలా నడవాలి, ఎవరి చేత నడిపించబడాలి, ఆత్మ చేత. మరి ఆత్మ చేత నడిపించబడడం ఏంటంటే ఏంటి, అపోస్తులు రాయించిన సందేశం చేత నడిపించబడాలి. నేను అర్థమైందా? ఎవరి చేత నడిపించబడాలి, అపోస్తులు ఈ పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన ఈ పత్రికల ద్వారా నడిపించబడాలన్నమాట. అందువల్ల రోమపత్రిక 8వ అధ్యాయం ఏమన్నారంటే, మీరు దేవుని పిల్లలై ఉన్నారో అదని మీరు యేసుప్రభు స్వరూపంలోకి ఎదగాల. బాప్తిసం పొందిన వాళ్ళందరూ యేసుప్రభు స్వరూపంలోకి ఎదగాల. 29వ వచనం చూడండి. 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగినట్లు దేవుడు వారిని ఎవరినైతే ఎరిగాడో ఎవరితో అంటే యేసు ప్రభుతో తన కుమారునితో స్వారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా దేవుడు నిర్ణయించాను. స్వారూప్యం అంటే ఆయన పోలికల్లోకి ఆయన యొక్క గుణాల్లోకి ఎదగాలన్నమాట. బాప్తిసం పొందిన వాళ్ళు పాపం మానేయాలా, పాపంలో సాగాలా? మానేయాలండి. కానీ ఏం చేస్తున్నారు లోకం? ఏదో అలవాటుగా ఆదివారం నాడు వెళ్ళి అలవాటుగా వెళ్ళి మిగతా రోజుల్లో మళ్ళీ మామూలుగానే తన ఇష్టానుసారంగా బతుకుతున్నారండి. అప్పుడు యేసుప్రభు మరణం వల్ల నీకు ఏం ప్రయోజనం వచ్చింది? మళ్ళా పాపంలో సాగడం వల్ల నీకేంటి ఉపయోగం ఏంటని చెప్పండి. బాప్తిసం పొంది మళ్ళా పాపంలో కొనసాగడం వల్ల నువ్వు బాప్తిసం పొందడం వల్ల ప్రయోజనం ఏంటండి? నేను అర్థమవుతున్నా? బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ పాపంలో కొనసాగడం ఏంటండి? అంటే ప్రభు ద్వారా వచ్చిన కృప, లేకపోతే యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడిన కృప నిర్లక్ష్యం చేయడమే కదా. దాని అర్థం అవ్వాలంటే కదా రక్షణ అర్థం అవ్వాలంటే కదండి. నేను అవునా కదా? ఆలోచించేయండి ఒకసారి. మీరు బాప్తిసం పొందారు అంటే మనం దేవుని భయపడి దేవుని వాక్య ప్రకారంగా బతకాలని. ఈ భూమి మీద ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేం. ఒకటి అవునా? కాబట్టి భవిష్యత్ ప్రమాదాలు తెలియదు మనకి. మరి ఆ ప్రమాదాల నుంచి ఆయన తప్పించాలా? కాబట్టి ఈ భూమి మీద దేవుడు లేకుండా మన బ్రతుకు ఉందంటారా? మానవ జీవితం ఉందంటారా? అందుకని భూమి మీద దేవుని సహాయం లేకుండా ఎవరో గొప్పవాళ్ళు అంటే ఆ భౌతికంగా కానీ అవలేరు ఎవరు. అందుకని బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ దేవుని ఆత్మచేత అంటే కొత్త నిబంధన చేత నడిపించబడి యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి ఎదగాలంటండి. అర్థమైనా? యేసు ప్రభు స్వరూపంలోకి ఎదగాలన్నమాట. రైట్. కాబట్టి పాపం నుంచి, ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు వారు విడిపించారు. కాబట్టి పాపం నుంచి విడుదల పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఆయన స్వరూపంలోకి ఎదగాలి. అయితే 9, 10, 11 అధ్యాయాల్లో ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీని ఎందుకు దేవుడు కొంతకాలం పక్కన పెట్టాడు? అర్థమైందా? అనుజనులు రక్షించడానికి ఇశ్రాయేలుకి అర్థమైందా తన కృప అంటే దేవుడు అనుజనుల్ని యూదుల్ని ఏకం చేయడానికి ఏం చేశాడంటే ఆయన యూదులైన వారికి కొంత కఠినత్వాన్ని ఆయన వినియోగించుకున్నాడు. చూడండి 9వ అధ్యాయం మొదటి నుంచి. నాకు బహుదుఃఖము, నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునని నిజమే చెప్తున్నాను, అబద్ధం మాట్లేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. సాధ్యమైన ఎల్ల దేహ సంబంధులు నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపరుస్తూనే ఉండకూడదును. అర్థమైందా? వీరు ఇశ్రాయేలు దత్తపుత్రతో మహిమ నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధాన అర్పణాచారాదులు, వాగ్దానాలు వీరివి. యేసు ప్రభు కూడా వీరిలో పుట్టాడు. అంటే ఇశ్రాయేలీలోంచే యేసు ప్రభు వచ్చారు. ఇశ్రాయేల్ కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రధాన అర్పణలో ఆచారాలని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువాన్ని చూసి వీళ్ళు సరైన అంటే ఆయన మెస్సీగా అంగీకరించలేదు. అందుకని కొంతమంది యేసు ప్రభువాన్ని బట్టి కొంతమంది ఏం చేశారంటే రక్షణ పొందలేదు. అదే వాళ్ళు కఠినమయ్యారనమాట. అప్పుడు 10వ అధ్యాయం అన్నాడు, సహోదరులారా, ఇశ్రాయేల్ రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉందన్నాను. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారి ఆసక్తి ఏం కాదంటే జ్ఞానానుసారమైంది కాదు. వారు యేసుని ప్రభు అని ఒప్పుకుంటే సరిపోద్ది, రక్షణ వస్తుంది. 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో ఆయన లేపుడని హృదయం ముందు విశ్వసించినాను, రక్షించబడతావు. అంటే యూదులకు కూడా రక్షణ అందుబాటులో ఉంది. కానీ యేసుక్రీస్తు వారిని వీళ్ళు తిరస్కరించారండి వీళ్ళు. అందువల్ల అనుజనులకు అవకాశం వచ్చిందంటండి. 11వ అధ్యాయం 11, 11, 12 వచనాలు చూడండి. 11వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి ఒకసారి. వారి తొట్రపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా
ఐశ్వర్యకరమును. కాబట్టి యూదులు అందరూ తొట్టెళ్ళలేదు, కొంతమందే. ఆ తొట్టెళ్ళటం వల్ల కొంతమంది అనుజనులకి అవకాశం వచ్చిందనమాట సంఘంలోకి రావడానికి. అంటే దేవుడు ఏం చేశాడంటే అనుజనుల యొక్క కఠినత్వాన్ని క్షమించి యూదుల యొక్క కఠినత్వాన్ని కొంతమంది కఠినత్వాన్ని ఉపయోగించుకుని అదే దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రక్షణ అనుజనులకు కూడా అనుగ్రహించారనమాట. అనుజనులు కూడా లోపలికి సంఘంలోకి ప్రవేశింపజేసి చేశారనమాట. కాబట్టి 12వ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా అంటే ఈ అనుజనులు కూడా అతిశయపడొద్దు అన్నాడు. ఒకసారి 11వ అధ్యాయము 18వ వచనం. అంటే అనుజనుడు అన్నాడు, అతిశయించవా వేరు నేను భరిస్తుంది కానీ వేరును భరించట్లేదు. కాబట్టి అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి నువ్వు చెప్పదువు. మంచిది, వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. ఎవరో యూదులు. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచున్నావు. కాబట్టి గర్వింపక కాబట్టి యూదులు రక్షణ పొందలేదని కొంతమంది నువ్వు గర్వించవద్దు. వాళ్ళ యొక్క తొట్టుబాటు వల్లే అనుజనులైన మీకు అవకాశం వచ్చింది. కాబట్టి నువ్వు గర్వపడకో అని చెప్పేసి అన్యుల్ని పౌలు గారు అన్యులైనటువంటి వాళ్ళని గర్వపడొద్దని చెప్పారనమాట. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అందరూ ఒక సాటి శరీర అవయవంలాగా అందరూ దేవునికి సమర్పించబడాలా అన్నాడు. అంతే 12వ అధ్యాయం మొదటి వచ్చింది. కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా అని అన్నాడా? అందరినీ వాడా అదనమాట. కాబట్టి సహోదరులారా అంటే అర్థం ఏంటి? కాబట్టి సహోదరులారా అంటే అర్థం ఏంటి చెప్పండి. ఎప్పుడు చెప్తామండి కాబట్టి అని ఎప్పుడు అంటామండి? కాబట్టి అని ఎప్పుడు అంటాం? ఉదాహరణకి ఆస్తులు పంచిపెట్టాం అంటే ఒక అన్నదమ్ములకి ఆస్తుల్ని మనం పంచిపెట్టేటప్పుడు మీ ఇద్దరికి ఆస్తిని సమానంగా పంచిపెట్టాం కాబట్టి మీరిద్దరు తల్లిదండ్రులు చూడండి. అంతేనా? చూడండి, ఇద్దరు కొడుకులు అనుకోండి, ఇద్దరు కొడుకులకి ఆస్తి సమానంగా పనిచేశారు గ్రామ పెద్దలు. కాబట్టి ఏం చెప్తారు? ఒరే బాబు వెళ్ళరండి, మీరిద్దరికి మీ తల్లిదండ్రుల ఆస్తి ఇద్దరికి సమానం పనిచేసాం. ఎకరం పొలం చెరువు అరెకరం రాసేసాం, లేదా చెరువు ఎకరం రాసేసాం. కాబట్టి అంతేనా? కాబట్టి ఆ తల్లిదండ్రుల బాధ్యత మీదే. ఎప్పుడు వాడతాం కాబట్టి అనే మాట? ఎప్పుడు వాడతాం? ఇద్దరిని సమానం చేసిన తర్వాత అదే ఇద్దరిది ఒక అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అయిన తర్వాత కాబట్టి మీరు ఇలా ఉండాలంటాం. అవునా? అలాగే అన్యులారా యూదులారా మీరిద్దరు పాపులే. ఇద్దరు కూడా అంటే ఇద్దరు కాదు, యూదులు అన్యులు ఇద్దరు పాపులే. కాబట్టి మీ పాపానికి యేసుప్రభువు వారి ద్వారా దేవుడు క్షమాపణ కలిగించాడు. కాబట్టి మీరిద్దరూ అంటే అన్యులు యూదులు మీరు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి. ఒక శరీరంలో అవయవాలుగా ఉండండి అన్నాడా 12వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అవయములు ఉండిన ఒక్క అవయములన్నిటికీ పని ఎలా ఉండదు, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవులమై ఉన్నాము. చూసారా? క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, క్రీస్తులో ఒక్క శరీరం అంటే అవయవాలు ఎన్నో ఉన్నాయి, చేతులు కాళ్ళు అవయవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అదంతా శరీరంలో ఉన్నాయి. అదంతా ఎక్కడ ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. అలాగే బాప్తిసం అనేక ప్రాంతాలు కానీ లేకపోతే అనేక కులాల నుంచి కానీ క్రైస్తవులు అవుతున్నారు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం. అంతే. క్రైస్తవులు అందరూ కూడా ఏమై ఉన్నారు? క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. క్రీస్తు శరీరమై ఉన్నామంటే క్రీస్తులో ఒక్కటై ఉన్నామని అదైనా అదోలేదా? అలా ఒక్కటిగా ఉండి పనిచేయండి అని చెప్పేసి 13వ అధ్యాయంలో ప్రభుత్వానికి లోబడండి. 14వ అధ్యాయంలో 13వ అధ్యాయం మొదలవుతుంది చూడండి. ప్రతివాడు పై అధికారులకి లోబడండి. 14వ అధ్యాయంలో మొదటి వచనం విశ్వాసం విషయమై బలహీనైన వాడిని చేర్చుకోండి. బలహీనులు ప్రోత్సహించాలి. ఏం చేయాలంటే బలహీనులు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. బలహీనుల్ని బలపరచాలి తప్ప బలహీనం చేయకూడదు అని చెప్పి 15వ అధ్యాయంలో కాగా బలవంతులైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై
ఉన్నాము. కాబట్టి 3వ వచనం, క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు. అదైనా కాబట్టి యేసుప్రభువు వారు కూడా తను సంతోషపరచుకోలేదు. కాబట్టి నేను నిందించేవారు నిందలు నా మీద పడ్డాయని రాయబడినట్టు ఆయనకు సంభవించింది. కాబట్టి మనం కూడా ఒకరి భారాలు ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం అని చెప్పేసి రాసి ఆయన 16 అధ్యాయులు ఏం చెప్పాడంటే 100 వచనాలు చెప్పాడు అన్నమాట. 16 అధ్యాయులు ఏం చెప్పాడు ఆయన? కాబట్టి సింపుల్గా మీకు ఒక అవుట్లైన్ రాస్తాను, దాన్ని రాసుకోండి. అందరూ పాపులే, అందరూ యేసుప్రభువు ద్వారా రక్షణ పొందారు. భేదం చూపించవచ్చు అంటారా? నేడు ఇంకా మనవాళ్ళు కూడా ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. భేదాలు చూపించకూడదండి క్రీస్తులో. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకళ్ళు చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, ఒక్కరోడు చెప్తున్నాడు, మా క్యాస్ట్లో డాక్టర్ గారి చేత చూపించమన్నాడంట. ఏ క్యాస్ట్లో డాక్టర్ గారి చేత? వాళ్ళ క్యాస్ట్లో. కానీ ఆ సమయానికి ఆయన లేడంట, వేరే క్యాస్ట్ ఆయన ఉన్నాడంట. మరి వేరే క్యాస్ట్ అయిన డాక్టర్ గారిని వద్దంది కదా ఆవిడ. వెళ్ళాలంటే వద్దంది ఆవిడ, వద్దు చేయించుకొని ఉంది, చచ్చిపోయిందంట. రక్తం కూడా మా క్యాస్ట్లోదే పట్టరండి, బ్లడ్ బ్యాంకులోకి వెళ్ళి ఏమనాలి అంటారు. అక్కడ ఏ ఉండే, బిఏ ఉండే, ఓ ఉండే అంటారు, అంతేనా? ఓ పాజిటివ్ ఉండే అంటారా? అంటారా? లేదా మా ఓడు రక్తం, మా అంటారా? చచ్చిపోతాడని భయంతో బాబు ఓ పాజిటివ్ ఉండంట, బొమ్మునే ఉండంట. ఏ పాజిటివ్? ఒకే క్యాస్ట్లో ఉందా? ఓ పాజిటివ్, బి గ్రూపు ఒకే క్యాస్ట్ ఉంటుందా? చూసారా? అది అంటే ఒక జాతి నుంచి దేవుడు ఏం చేశాడు, ప్రతి జాతి మనుషుల్ని, ఒక జాతి మనుషుల నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దేవుడు. ఆదాము అవ్వల నుంచి వచ్చిన వాళ్ళే అందరూ, ప్రపంచం అంతా కూడా. ఆ వృత్తులను బట్టి, వేరు వేరే పనులను బట్టి, చేసే పనులను బట్టి ఏం చేశారంటే, మన భారతదేశంలో రాజకీయాలు, మరి ముఖ్యంగా రాజకీయాలు వాడుకుంటాయి వీటిని, క్యాస్ట్లని బాగా వాడుకుంటాయి కదా, బాగా వాడుకుంటాయి రాజకీయాలు. ఎడగొట్టేసి దాలే అదైనా ఓట్ల కోసం. అందుకని మనం అది లోక మైండ్తో క్రైస్తవులో చూడకూడదు అన్నమాట. అందరూ పాపులైనప్పుడు, అందరూ యేసుప్రభువు ద్వారా రక్షణ పొందినప్పుడు ఇంకా భేదం ఏముంది? ఆ భేదం మనం ఆ విషయంలో కనపరచకూడదు అనమాట. అందుకని దేవుని పిల్లలుగా సువార్త ద్వారా ప్రతి పాపి విమోచించబడుతున్నాడో, సువార్తలో శక్తి ఉంది, అది పాపం నుంచి విడుదల చేసే శక్తి ఉంది. కాబట్టి అన్యుడైనా యూదుడైనా ఇద్దరు రక్షణ బాప్తిసం అంటే యేసుప్రభువు రక్తం ద్వారా పాపాలు క్షమించబడుతున్నాయి. పాపాలు క్షమించబడిన వారు పాపం నుంచి విడుదల పొందారు కాబట్టి, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు కాబట్టి, ఇక పాపంలో బ్రతకకుండా దేవుని ఆత్మ చేత లేకపోతే కొత్త నిబంధన చేత నడిపించబడాలి. ఒక సాటి అవయవాలుగా ఉండాలి, ఒక శరీరంగా ఉండాలి అని రోమాలో ఉన్న క్రీస్తాంగానికి ఈ పత్రికని రాశారనమాట. అందుకని 1 నుంచి 3 అధ్యాయాలు, 1 నుంచి 1:18 నుంచి 3 అధ్యాయము 23 వరకు అందరూ పాపులే. ఏం చెప్పాడు ఆయన? అందరూ పాపులే. అందరూ అంటే అన్యులు ప్లస్ యూదులు, ఇద్దరు పాపులే. 3 అధ్యాయము 24 నుంచి 5 అధ్యాయము 17 వచనం వరకు పాపులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. పాపులు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. తీర్చబడు విధానాన్ని గురించి మాట్లాడారు అన్నమాట. పాపులు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే విధానాల గురించి మాట్లాడాడు. పాపులు క్రీస్తు రక్తం ద్వారా ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు? విశ్వాసాన్ని బట్టి. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అది 3 అధ్యాయం 5 నుంచి 17 వరకు. 6 అధ్యాయము 7 అధ్యాయము పాపము నుండి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందారు. పాపం నుండి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందారు. 8 అధ్యాయము దేవుని ఆత్మ చేత నడిపించబడాలని దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. విడిపించబడిన తర్వాత నడిపించబడాలి కదా. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి.
ధర్మశాస్త్రం నుంచి పాపం నుంచి విడుదల పొందిన తర్వాత ఎలా నడవాలి? కొత్త నిబంధన ప్రకారం నడవాలన్నమాట. దేవుని ఆత్మచేత నడిపించబడాలని 8వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. 9, 10, 11 యూదుల తొట్రుపాటు వలన అన్ని జనులకు రక్షణ, అన్యులకు అవకాశం ఏర్పడింది. యూదుల తొట్రుపాటు వలన అన్యులకు ఏమొచ్చింది? సంఘంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది. 12 నుంచి 15 వరకు ప్రవర్తన, క్రైస్తవులుగా ఎలా ప్రవర్తించాలో రాయబడింది. అంటే అభ్యాస సంబంధమైందనమాట. క్రైస్తవుల ప్రవర్తన కోసం రాయబడింది. యూదులన్యులు ఎలా ప్రవర్తించాలని. 16 ముగింపు వచనాలు లేకపోతే వందన వచనాలు. పాపులు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరు ఎలా పాపం చేశారో, ఆ పాపం చేసిన వాళ్ళందరికీ యేసుప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో చెప్పుకొచ్చారు.